హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరైతే చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే మనం పెరటి గార్డెన్లోకి వచ్చేసాం. ఇవన్నీ గోరుచిక్కులు ప్లాంట్స్ అండి. చూడండి ఎంత హైట్ అయిపోయాయో. ఒక్కొక్క మొక్క వచ్చి 6 అడుగులు 7 అడుగులు హైట్ పెరిగిపోయిందండి. అసలు కాయలు అయితే విపరీతంగా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు హార్వెస్ట్ చేద్దామని వచ్చేసానండి. చూడండి అసలు ఎన్ని పిందెలు ఉన్నాయో. ఇవన్నీ కోసేసరికి ఇంకా ఏ టైం అయిద్దో ఏమో. అసలు ఇందులో నుంచుంటే మనుషులు కూడా కనిపించట్లేదండి, అంత హైట్ పెరిగిపోయాయి. ఇక్కడ ఒక మొక్క ఉంది చూడండి, అసలు ఎన్ని కాయలు వచ్చాయో. బరువుకి అసలు వంగిపోతుంది. ఇక హార్వెస్ట్ చేసేస్తామండి ఈరోజు. ఇలా చేత్తో కోయటం అయితే కావట్లేదు, అందుకని సిజర్తో కట్ చేద్దామని సిజర్ తీసుకున్నానండి. ఈ సిజర్ కూడా అంతంత మాత్రమే పనిచేస్తుంది, అస్సలు కట్ అవ్వట్లేదు. ఒక చేతితో కోయటం అంటే అస్సలు కష్టంగా ఉంది. అందుకని గిన్నె కూడా కింద పెట్టేసి 2 చేతులతో కట్ చేస్తున్నానండి. ఈ సిజరు సరిగ్గా కట్ అవ్వట్లేదు, అందుకే అస్సలు తెగట్లేదు. ఈ చిక్కుడుగాయలు కోయడానికి నేను, మా వారు, మా పాప ముగ్గురం వచ్చామండి. మాకు 2 గంటల పైనే పట్టింది టైము. ఎందుకంటే పిందెలు కూడా ఉంటాయి కదా, అందుకని చూసి కట్ చేసుకోవాలి. నేనైతే ఇన్ని చిక్కుడుగాయలు కోసానండి, ఇక నా వల్ల కావట్లేదు, గట్టిగా ఉన్నాయి. ఇంకా అందుకని మా వారు వచ్చి కట్ చేస్తున్నారు. చూడండి ఆయన అయితే పటా తెంచేస్తున్నాడు. చాలా లేతగా ఉన్నాయండి. ఇలా లేతగా ఉన్నప్పుడే కర్రీ చేసుకుంటే చాలా బాగుంటాయి. మేము బాగా లావెక్కిన దాకా అసలు ఉంచమండి. వీడియోలో చూపిస్తాను ఆగండి అంటే అవంత నేసి పడేశారు గిన్నెలో. చూడండి గిన్నె అయితే నిండిపోయిందండి. ఇంకా చాలా కాయలు ఉన్నాయి చూసేయండి. అసలు ఇవ్వండి, అటు సైడ్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు అసలు ఎన్ని కాయలు వచ్చాయో చూడండి. ఇదిగోండి 3 గిన్నెలకైతే కోసాము. ఇవన్నీ పెద్ద గిన్నెలండి. నా వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని క్లిక్ చేయండి, ఆల్ అనే బటన్ మీద ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కానీ నోటిఫికేషన్ ద్వారా మీకు వీడియోస్ వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.